హాయ్ వివర్స్, మనం వచ్చేసి 9వ తరగతి పద్య భాగం చూస్తున్నాము. విశాల భారతదేశము సరళ భారతిలోనిది 9వ తరగతి. ఇక్కడ వచ్చేసి అమరవీరులను సంస్మరణ దినము, తర్వాత వచ్చేసి వీటిని జతపరచండి అని ఇచ్చున్నారు. వాటిని మనం చూద్దాము. జతపరచండిలో వచ్చేసి అమరవీరుల సంస్మరణ దినం వచ్చేసి జనవరి 30వ తేదీన, కార్మిక దినోత్సవం వచ్చేసి మే 1, గణతంత్ర దినోత్సవము జనవరి 26వ తేదీన, స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు 15వ తేదీన. సో ఈ విధంగా మీరు గుర్తించండి. తర్వాత వినండి సంభాషించండిలో వచ్చేసి మన జాతీయ పతాకంలోని రంగులు, అశోక చక్రము దేనికి ప్రతీకలు చర్చించండి. మన జాతీయ పతాకంలో రంగులు, పతాక రంగులు వచ్చేసి తెలుసుకుందాము. మన జాతీయ పతాకం వచ్చేసి భారతదేశ స్వాతంత్ర్యానికి, సార్వభౌమాధికారానికి ప్రతీక. ఇందులో ఉండేటువంటి 3 రంగులు, మధ్యలో ఉండేటువంటి అశోక చక్రము విశిష్టమైనటువంటి భావాలను, దేశ విలువలను సూచిస్తాయి. కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. దేశ ప్రగతి కోసము స్వార్థాన్ని వీడి పనిచేయాలనేటువంటిది ఇది సూచిస్తుంది. తెలుపు రంగు వచ్చేసి శాంతికి, సత్యానికి, పవిత్రతకు ప్రతీక. దేశంలో ప్రజలంతా సామరస్యముతో సత్య మార్గంలో నడవాలని ఇది తెలుపుతుంది. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి, పచ్చదనానికి ప్రతీక. ఇది దేశ ఆర్థిక వృద్ధిని, వ్యవసాయాన్ని, జీవశక్తిని సూచిస్తుంది. అశోక చక్రము పతాకము మధ్యలో తెలుపు రంగుపై ముదురు రంగు, నీలం రంగులో ఈ చక్రం అనేటువంటి ఉంటుంది. ఇందులో 24 ఆకులు ఉంటాయి. ఇది సారనాథ్లోని అశోకుడు సింహ తలాటము నుంచి తీసుకోబడింది. దీనిని ధర్మచక్రము అంటారు. ఇందులోని ఆకులు 24 గంటలను, మానవుడి యొక్క 24 సద్గుణాలను గురించి తెలియజేస్తుంది. మన జాతీయ గీతం యొక్క అర్థాన్ని తెలపండి. మన భారత జాతీయ గీతము రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించారు. మన జాతీయ గీతము జనగణమన. ఈ గీతము భారతదేశ భౌగోళిక వైవిధ్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని మరియు దేశ ప్రజలందరి యొక్క ఐక్యతను ఘనంగా కీర్తిస్తుంది. భారతదేశంలోని పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలు, ఒడిశా, బెంగాల్ వంటి అన్ని ప్రాంతాల ప్రజలు, వింధ్య హిమాలయ పర్వత శ్రేణులు, గంగా యమునా నదులు, భారత సముద్రాలు అన్నీ నీ నామస్మరణతోనే మేల్కొంటున్నాయి. నీ శుభ ఆశీస్సులను కోరుకుంటున్నాయి. నీ కీర్తినే పాడుతున్నాయి. దేశ ప్రజలందరికీ మేలు చేసేటువంటి భారతదేశ భాగ్య విధాతకు జయము కలుగుగాక అని ఈ యొక్క జనగణమన యొక్క అర్థము. తర్వాత అర్థాలు తెలుసుకుందాము. నిలయము ఇల్లు, మెలగాలి నడుచుకోవాలి, ద్వేషము పగ, రోషము కోపము, వేదన బాధ, పతాకము జెండా. ఇక్కడ చర్చించండి. భారతదేశం గురించి రాయము. భారతదేశము అనేది దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి ఒక గొప్ప ద్వీపకల్ప దేశము. ద్వీపకల్ప దేశం అంటే 3 పక్కల సముద్రాలు, ఒక పక్క భూమి ఉన్నటువంటి దాన్ని ద్వీపకల్పము అంటారు. వైవిధ్యమైనటువంటి సంస్కృతి, సుదీర్ఘమైనటువంటి చరిత్ర మరియు వేగవంతమైనటువంటి అభివృద్ధితో ప్రపంచంలోనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నది. భారతదేశము వైశాల్యములో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశము. ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రము ఉన్నాయి. తూర్పున బంగాళాఖాతము, పశ్చిమాన అరేబియా సముద్రము ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం కూడా ఇదే. మన దేశంలో ప్రజలు వివిధ మతాలు, వివిధ భాషలు ఉన్నప్పటికీ మనమందరము భారతీయులము. భారతదేశము సుందరమైనటువంటిది. రాజ్యాంగంగా గుర్తించినటువంటి 22 భాషలు, అధికారిక భాషలు ఉన్నాయి. భారతీయులు ఎలా మెలగాలో వివరింపుము. భారతదేశంలోని ప్రజలంతా పగ, కోపములను తొలగించుకొని ప్రేమ, స్నేహముతో ప్రవర్తించవలెను. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ గారి యొక్క బోధనలే మన యొక్క బాధలను తొలగించును. దేశంలోని ప్రజలంతా ప్రేమ అనేటువంటి పతాకాన్ని చేపట్టి ఒకే మార్గంపై ప్రయాణించవలెను. త్యాగశక్తి అను మహాయుధముతో దేశమునందలి శత్రువులను ఎదుర్కొనవలను. ఇక్కడ గ్రహించినటువంటి దాన్ని పరీక్షించుకోండి. సరైనటువంటి పర్యాయానికి వలయం అనేటువంటి చుట్టండి. ఇక్కడ ఇచ్చినటువంటి 3. ఇక్కడ వచ్చేసి ఈ పాఠం వచ్చేసి ఏంటి, ఒక గేము. ఇది వచ్చేసి తర్వాత ఈ గేమ్ వచ్చేసి ఒక విప్లవ గేము. తర్వాత వచ్చేసి గేమ్ ఇచ్చినటువంటి సందేశం ఏంటి, ఐక్యతతో మెలగాలి. ఇక్కడ నీ స్నేహితుడు లేదా నీ స్నేహితురాలని గేయాన్ని చదవమనండి. వానిని వింటూ గేయములో ఇచ్చినటువంటి సలహా మేరకు టిక్ గుర్తులను గుర్తించండి. ఇక్కడ ఉన్నటువంటి వాటికి మనము ఆన్సర్స్ చూద్దాము.